పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అమ్మోళ్ళకి స్టార్ట్ అయిపోయింటుంది కదా! హడావిడిగా టెన్షన్‌గా పనులు చేసుకోవడం. పొద్దున్న లేవాలి, వంట చేయాలి, వాళ్ళకి ప్యాక్ చేయాలి, వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళని స్కూలుకి తరమాలి. అపాడ పొద్దున్న లేసినప్పటి నుంచి నిలికి లేకుండా చేస్తూ ఉన్నా కూడా ఈ పనులు మాత్రం అస్సలు అవ్వదన్నమాట. పనులేమీ అవ్వలేదని చెప్పేసి ఒకటే టెన్షన్ అన్నమాట. సో, ఇలాంటి టెన్షన్‌లన్నీ మాయం చేయడానికి నేనుండాను కదా! సో, ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా చాలా ఈజీగా, చాలా ప్రశాంతంగా మన పనులు మనం చక్కగా చేసుకోవాలి అంటే కొన్ని చిన్న టిప్స్ ని ఫాలో అయితేనే సరిపోతుందబ్బా. దానికి పోయి టెన్షన్ పడ్డం ఎందుకు? నేనుండేటప్పుడు మీరు అస్సలు టెన్షన్ పడకూడదు. ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి, యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాను. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వినా అవ్వకపోయినా మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా వంట రూమ్ ని మొత్తం శుభ్రం చేసేసి పడుకున్నాం అనుకో, పొద్దున్న లేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే నిద్రలో కల్లో కూడా అదే వస్తుందన్నమాట. పొద్దున్న లేసి సామాన్లు తోమాలి, మళ్ళీ వంట చేయాలి, అయ్యయ్యో ఇన్ని పాత్రలు వదిలేసామే అనేసి కలలో కూడా అదే కలవరిస్తూ నిద్రపోవాల్సి వస్తుంది. అంత టెన్షన్ తీసుకోకుండా నైట్ ఒక హాఫ్ అన్ అవర్ మంది కాదు అని చెప్పేసి ఎంత టైర్డ్ గా ఉన్నా, ఎంత పని ఉన్నా మొత్తం వంట రూమ్ అంతా క్లీన్ చేసేసి పడుకున్నామనుకో, పొద్దున ఒక 5 నిమిషాలు లేటుగా లేసినా కూడా పర్వాలేదు, చకచకా చేసుకోవచ్చులే, ఏం పని లేదు అనే ఒక ధీమా వచ్చేస్తుంది అనమాట. మనకి టెన్షన్ అనే మాట స్టార్ట్ అయ్యేదే ఆ వంట రూమ్ లో నుంచే. అక్కడ గాని శుభ్రంగా లేకపోతే వంట చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇక చిరాగ్గా ఉంటుందన్నమాట. ఆ కోపం అంతా పిల్లల పైన చూపిస్తాం, అరుస్తూ ఉంటాం. ఇక ఏ పని అవ్వలేదని చెప్పేసి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఇలాంటి చిన్న టెన్షన్ల వల్లే మనకి తొందరగా బీపీలు, షుగర్లు అన్ని తొందరగా వచ్చేస్తుంది. సో టెన్షన్ పడకుండా నిదానంగా అన్ని పనులు చకచకా చేసుకోండి. నైట్ పడుకునేటప్పుడే అన్ని పాత్రలు కడిగేసి పడుకున్నాం అనుకో, ఆల్మోస్ట్ టెన్షన్ అయితే అక్కడే తగ్గుతుంది. ఇక ప్రశాంతంగా నిద్రలేసి మిగతా పనులు చకచకా చేసుకోవచ్చు అనమాట. ఇక పిల్లలతో పాటు నిద్ర లేవడం మానేసి, పిల్లల కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నిద్రలేసి ఇంట్లో పనులు ఉంటుంది కదా, ఇల్లు ఊడవడం, ఇల్లు మాపెట్టడం, వాకిలి కడగడం, ముగ్గులు వేయడం, ఇలాంటి చిన్న పనులన్నీ పిల్లలు లేసేకి ముందే ఫినిష్ చేసుకున్నాం అనుకో, మనకి ఇంకా తొందరగా పని అవుతుంది. అదే మనం పిల్లలతో పాటే నిద్ర లేచామనుకో, వాళ్ళతో పాటే లేస్తాము, వాళ్ళని రెడీ చేయడానికే టైం ఉండదు, వాళ్ళకి టిఫిన్లు లంచులు చేయడానికే టైం ఉండదు అనమాట. అందుకే వాళ్ళకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి ఇలాంటి చిన్న పనులన్నీ ఫినిష్ చేసుకున్నాం అనుకో, పిల్లలకి ప్రశాంతంగా రెడీ చేయడానికి టైం ఉంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి టైం ఉంటుంది. అప్పుడు మనం పిల్లల పైన అరవకుండా ప్రశాంతంగా పొద్దున పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ముందుగా లేవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం అలవాటు పడిపోయి ఉంటాం. లీవే కదా, తొందరగా లేసి ఏం చేయబోతాం, నిదానంగా లేద్దాంలే అని మనం అలవాటు పడిపోయి ఉంటాం. పిల్లలకి కూడా అదే అలవాటు పడిపోయి ఉంటారు. పిల్లలకైనా మనకైనా నైట్ పడుకునేటప్పుడే మన పిల్లల మైండ్ కి మనం ఒక అలారం లాగా సెట్ చేసి పెట్టాలన్నమాట. పొద్దునకి స్కూల్ ఉంది, సో మనం కొంచెం తొందరగా లేవాలి అని చెప్పేసి మనమేమో సెట్ చేసుకుంటాం. కానీ చిన్న పిల్లలు కదా, వాళ్ళు అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళని అరుస్తూ బెదిరిస్తూ లేపడం మానేసి నైటే పడుకునేటప్పుడు ఇలా పొద్దున స్కూల్ ఉంది, కొంచెం త్వరగా లేస్తేనే మనం త్వరగా రెడీ అవ్వగలుగుతాం అని ముందుగా చెప్పి పెట్టాలి. అలాగే పొద్దున్న లేపేటప్పుడు కూడా మరీ బెదిరిస్తూ లేపకుండా నిదానంగా ప్రేమతో లేపండి. ఎందుకంటే మనకే కొంచెం కష్టంగా ఉన్నప్పుడు పిల్లలకి ఇంకా కష్టంగా ఉంటుంది కదా నిద్ర లేవడం. సో వాళ్ళు అలవాటు పడేంత వరకు ఎక్కువ బెదిరింపులు, అరవడం ఇలాంటివన్నీ మానేసి కాస్త ప్రశాంతంగా స్టార్ట్ చేసామనుకో రోజంతా మనకి ప్రశాంతంగా ఉంటుంది. అదే మనం అరుపులతో బెదురులతో స్టార్ట్ చేసామనుకో, ఆ రోజంతా కూడా అలానే గడుస్తుందన్నమాట. సో అందుకని ఇలాంటివన్నీ చిన్నవి పాటిస్తేనే మనకి రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అనేసి మనం టెన్షన్ తీసుకున్నాం అనుకో, రోజంతా టెన్షన్ పడుతూనే ఉంటామన్నమాట. ఇక ఆ తర్వాత లంచ్ బాక్సులు కట్టాలంటే ఎక్కువ ఆలోచించకండి. స్టార్టింగ్ లో స్కూల్ రీఓపెన్ అయిన స్టార్టింగ్ లో హెవీగా ఫుడ్ పెట్టి ఇవ్వాలి అని ఆలోచించకుండా పిల్లలకి ఏది బాగా నచ్చుతుందో, అందులో సింపుల్ గా మన వల్ల ఏది అవుతుందో దాన్ని ఎంపిక చేసుకోవాలి. మనకి కాస్త నిదానంగా వంట చేసే అలవాటు అయి ఉంటుంది. ఈ ఒక నెలలో మనం దేనికి అలవాటు పడతామో అదే అలవాటు అవుతుంది కదా. ఒక నెల పాటు ఆరాంగా ఉండేసి సడన్ గా మళ్ళీ పొద్దున్నే అన్ని ఫినిష్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకనిసే సింపుల్ వంటని ఎంపిక చేసుకోవాలి. అలాగే పిల్లలకి నచ్చిందిగాను ఉండాలి. వాళ్ళకి నచ్చితేనే కదా లంచ్ బాక్సులు ఖాళీగా ఇంటికి వస్తుంది. వాళ్ళకి నచ్చకపోతే అస్సలు మళ్ళీ మనం చేసి ప్రయోజనం ఉండదు. సో వాళ్ళకి నచ్చినట్లు చాలా సింపుల్ గా చేయడానికి స్టార్ట్ చేయండి.
స్టార్టింగ్ లో. ఆ తర్వాత మనకి టైం ఎక్కువ ఉంది అని అనిపించేస్తుంది. ఎందుకంటే మనం దానికి అలవాటు పడిపోతాం. సో మనకి ఎక్కువ టైం ఉంది. మనకి నచ్చినట్లు హెవీగా కూడా మనం లంచ్ ప్యాక్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఈ రోజైతే నేను దోశ టిఫిన్ కి చేస్తున్నాను. లంచ్ కి వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నాను. 2 పూట్లకి కూడా ఒకే రైస్ పెట్టించామనుకో వాళ్ళకి పొద్దున తిందే మళ్ళీ మధ్యాహ్నం తినాలా అని విరక్తి వచ్చేస్తుంది. అందుకనేసే ఇలా ప్లాన్ చేసుకున్నాను. దీనికి ముందు రోజు మనం కొన్ని మీల్ ప్రిపరేషన్లు అన్ని చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా కూడా ఈజీగా ఉంటుంది. మీల్ ప్రిపరేషన్ ఎప్పుడు మస్ట్ అనే నేను చెప్తాను. అది వారానికి సరిపడా మనం ఒక లిస్ట్ వేసుకుని ఆ లిస్ట్ ను ఫాలో అయ్యామనుకో పొద్దునకి ఏం చేయాలి, మధ్యాహ్నంకి ఏం చేయాలి, లంచ్ బాక్స్ కి ఏం కట్టియాలి అనే టెన్షన్ లేకుండా లేచిన వెంటనే రేపు ఇది చెయ్యాలి అని ఒక గుర్తుంటుంది. అలాగే రేపటికి ఈ వెజిటేబుల్స్ అన్ని మనకి కావాలి అని చెప్పేసి పడుకునేకి ముందే మనం అన్ని కట్ చేసి పెట్టుకుని పడుకున్నామనుకో పొద్దున్న లేసిందే వంట చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కొంతమంది చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. నాకు కూడా చాలా కమెంట్స్ వచ్చింది. అందుకోసమే ఈ పాయింట్ ఇక్కడ నేను రేస్ చేస్తూ ఉన్నాను. వెజిటేబుల్స్ ని నైటే కట్ చేసి పెట్టేసినాం అనుకో ఫ్రిడ్జ్ లో దాంట్లో ఉండే న్యూట్రియన్స్ పోతుంది, దాంట్లో ఉండే పవర్ పోతుంది. ఆ తర్వాత పిల్లలకి ఇచ్చి ఏం ప్రయోజనం ఉంటుంది అనే పాయింట్ చెప్తున్నారు. నిజమే, కానీ ఒక్క రాత్రి ఫ్రిడ్జ్ లో ఉంటే ఏమి అవ్వదు అని నేను సెర్చ్ చేసిన దాంట్లో తెలిసిందనమాట. మీరు చూసారనుకో అదర్ కంట్రీస్ లో ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అది వెజిటేబుల్స్ అయినా మీట్ అయినా ఏదైనా ఫ్రోజన్ ఫుడ్ దొరుకుతుంది వాళ్ళకి. అదే వాడుకుంటూ కూడా ఉన్నారు. సో వాళ్ళు నెలల కొద్దీ స్టోర్ చేసి పెట్టి మరీ తింటూ ఉన్నారు. మనం అలా నెలల కొద్దీ ఏం స్టోర్ చేసి పెట్టి పిల్లలకి ఇవ్వడం లేదు కదా. ఒక్క రాత్రి ముందు రోజు ఏమేం వెజిటేబుల్స్ కావాలో అది మాత్రం కట్ చేసి ఉంచుకుని నెక్స్ట్ డేకి మనం అది యూస్ చేసేస్తున్నాం. సో దాంట్లో ఎలాంటి న్యూట్రియన్స్ తగ్గిపోదు, అలాగే దాంట్లో ఉండే పవర్ ఏమి తగ్గిపోదు అనేది నా పాయింట్. అలాగే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో కూడా ఈ పాయింటే రేస్ చేశారనమాట. సో ఇది బెస్ట్ అనే నేను అనుకుంటూ ఉన్నాను. మీకేమనిపిస్తుంది అన్నది తప్పకుండా కమెంట్ లో తెలపండి. మిగతా వాళ్ళకి యూస్ అవుతుంది, మేబీ నాకు కూడా యూస్ అవుతుంది. ఇక పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ కట్టించేంత వరకు మనం హడావిడి లేకుండా ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా. ఐ నో ఆల్మోస్ట్ మామ్స్ కి ఇది తెలిసి ఉంటుంది, దీన్ని ఫాలో అవుతూ కూడా ఉంటారు. ఒక్కసారి నేను రిమెంబర్ చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియోని మేక్ చేశాను. తప్పుగా అయితే తీసుకోకండి. ఇక పిల్లల లంచ్ బాక్స్ లోకి ఒక ఫుడ్, పొద్దున్న టిఫిన్ కి ఒక ఫుడ్ చేయాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి పొడులు ఇంట్లో ఉంటే ఒక్క పూటని మనం స్కిప్ చేయొచ్చు. అదే టిఫిన్ కైనా లంచ్ కైనా ఒక పూటని ఈ పొడితో మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే మనం ఫ్రీగా ఉండే టైంలో ఇలాంటి పొడులు చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ రోజు నేను కరివేపాకు పొడి, కంది పొడి అయితే చేస్తూ ఉన్నాను. కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ కరివేపాకు కావాలి, 4 స్పూన్ల వరకు ధనియాలు, అంటే దానికి తగినట్టు నేను వేస్తున్నాను. మీరు తీసుకునే కరివేపాకు తగినట్టు మీరు వేసుకోవాలి. 4 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 1.5 స్పూన్ పెప్పర్ తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూను ఆవాలు, మెంతులు వేసుకుని ముందు ఈ ఇంగ్రీడియంట్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఇక కరివేపాకుకి తగినంత కారానికి ఎండుమిర్చి కూడా తీసుకోవాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా కావాలి. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వాడుకోవచ్చు. ఇంట్లో నువ్వులు లేదు కాబట్టి నేనైతే వాడుకోవడం లేదు. నువ్వులు వేస్తే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్యాన్ లో దినుసులన్నీ వేసి సగానికి పైన ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసామనుకో ఎండుమిర్చి కలిపేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అలాగే ఎండుమిర్చి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి ఇలా సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఎండబెట్టిన కరివేపాకు, ఈ కరివేపాకును వచ్చేసి నేను ఇంట్లోనే 4-5 రోజులు ఎండబెట్టుకున్నాను. మీరు ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు, కానీ దుమ్ము ధూళి అన్ని పడుతుంది కాబట్టి నేను ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. ఈ ఎండకి ఇంట్లోనే ఎండిపోయింది అనమాట. ఎండిపోయిన కరివేపాకుని మళ్ళీ ఎందుకు ఫ్రై చేస్తున్నారు అనే డౌట్ కూడా రావచ్చు. ఎంత ఎండినా కూడా లైట్ గా ఇలా ఫ్రై చేసామనుకో పచ్చి వాసన లేకుండా ఉంటుంది. అలాగే మిక్సీ జార్ లో వేసినప్పుడు చాలా ఈజీగా పౌడర్ లాగా మారుతుంది, లేకపోతే నారలుగా ఉంటుంది అనమాట. సో అందుకని లైట్ గా వేడి తగిలేలాగా ఇలా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక మొత్తం దినుసులన్నీ ఆరిన తర్వాత ఇలా ఎండుమిర్చిని ఫస్ట్ మిక్సీ జార్
జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత దినుసులు వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కరివేపాకు వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవడం వల్ల దినుసులు మొత్తం బాగా గ్రైండ్ అవుతుంది. అలాగే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. మొత్తం ఒకేసారి వేసేసామనుకో ఒక్కొక్కటి గ్రైండ్ అవ్వకుండా అక్కడక్కడ నిలిచిపోతూ ఉంటుంది. అందుకనేసి ఇలా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా దినుసులన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకుని ఆల్మోస్ట్ మనం చేతితోనే ఇలా నలిమేసి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటే ఇంకా స్మూత్ గా గ్రైండ్ అవుతుంది. ఇది గ్రైండ్ అవ్వడానికి ఏం పెద్ద టైం తీసుకోదు, కానీ కరివేపాకు మిక్సీ జార్ మొత్తం నిండిపోతుంది. సో అందుకని ఇలా స్మాష్ చేసామనుకో కొంచెం తగ్గుతుంది. ఇంత నిండిపోకుండా కొంచెం కొంచెంగా 2 సార్లు వేస్తేనే సరిపోయేలాగా ఉంటుందన్నమాట. మొత్తం కరివేపాకు వేసిన తర్వాత మనకి మిగిలేది ఇంతే పొడి అన్నమాట. సో అందుకనేసి ఒక్కసారి చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామనుకో 6 నెలల వరకు మనకు ఫ్రెష్ గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత చివరగా తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు నేను కాడలతో సహా వేస్తున్నాను. మీకు నచ్చకపోతే తొక్క తీసేసి కూడా మీరు వేసుకోవచ్చు. నాకైతే అలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది అని అనిపిస్తుంది. అందుకనేసి నేను తొక్క తీయకుండా వెల్లుల్లి రెబ్బల్ని అలానే యూస్ చేసుకున్నాను. ఇక దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నాం అనుకో 6 నెలల వరకు ఇది స్టోర్ ఉంటుంది అనమాట. చాలా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. అన్నం ఉన్నా, దోశ ఉన్నా, ఇడ్లీ ఉన్నా జస్ట్ ఈ పొడి వేసుకుని నూనె పోసుకుని కలుపుకుని తినేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఒక్క పూట ఎప్పుడైనా టయర్డ్ గా ఉండేటప్పుడు ఈ పొడులు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో అందుకనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కంది పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కంది పొడికి కందిపప్పు 1 కప్పు తీసుకోవాలి, సగం కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి, ఇంకొక సగం కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. ఈ 3 పప్పుల్ని 2 పప్పులు మాత్రమే ముందు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసేసామనుకో పెసరపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకనేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. ఇక దీనికి కారానికి తగినంత ఎండుమిర్చి తీసుకోవాలి, 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి, ఇందులో తగినంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి. చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, స్కిప్ చేయకండి. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంది పొడి ఒకటి ఉంటే చాలు అన్నం మొత్తం తినేవచ్చు అనమాట. పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి మార్చుకుని ఆ తర్వాత చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఫ్రై చేయడం వల్ల మిక్సీలో వేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది పని. చింతపండు గ్రైండ్ అవ్వాలంటే చాలా కష్టం కదా, ఇలా వేడి తగిలింది అనుకో చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. అందుకనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ముందుగా పప్పులన్నీ వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, దాంతో పాటు తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం అనుకో కంది పొడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు మనకి స్టోర్ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పులు వేయించేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి 6 నెలల వరకు స్టోర్ ఉంటుంది అనమాట. దీన్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది 6 నెలల వరకు. అంతే, 2 పొడులు రెడీ అయిపోయింది కదా. ఈ 2 పొడులు మనకి ఆ రోజైతే సాంబార్, చట్నీ ఇలాంటివన్నీ చెయ్యను కుదరలేదు అలాంటి రోజు ఇవి బాగా యూస్ అవుతుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. మనం వంటల్లో వేసే కరివేపాకుని అస్సలు తినం కదా, కానీ కరివేపాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉందో మనందరికీ తెలుసు. పిల్లలకు కూడా ఇలాంటి పొడి చేసి పెట్టామనుకో వద్దు 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 అన్నా కూడా తింటూనే ఉంటారు, ఒక్కొక్క ముద్ద ఎక్స్ట్రాగా. సో ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే పనులు కూడా ఈజీగా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చిందా లేదా కమెంట్ లో తెలిపేసి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు షేర్ చేయండి. కబోర్డ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది.